దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది. పేలుడు ధాటికి 9 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమవారం సరిగ్గా 6:52 పేలుడు సంభవించింది. స్పాట్లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థం కాలేదు, కానీ భారీ పేలుడు జరిగినట్టు అర్థమైంది. వెంటనే ఎక్కడి వారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఏ వాహనం ముందు పేలిందో కానీ చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన కారు అసలు ఎవరిది, ఎవరు పేరు మీద ఉంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. పేలుడు జరిగిన కారు హర్యానాలో రిజిస్టర్ అయినట్టు గుర్తించిన పోలీసులు కారు యజమానిని ఇప్పటికే అరెస్టు చేశారు. బాంబు పేలుడు జరిగిన కారు చివరి యజమాని పుల్వామా వాసి తారిక్ గా గుర్తించారు. ఎన్ఎస్జీ కమాండోలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఉగ్రవాద ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నారు. దీనిపై భిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేలుడు జరిగిన కారు నుంచి ఆధారాలు సేకరించి శాంపిళ్లను ల్యాబ్కు పంపింది ఫోరెన్సిక్స్ బృందం. ఇదిలా ఉంటే దర్యాప్తులో కీలకమైన సమాచారం బయటపడింది. పేలుడు జరిగిన I-20 కారు హర్యానాలోని గురుగ్రామ్ నార్త్ రైల్వే స్టేషన్ లో రిజిస్టర్ అయిందని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ వాహన యజమాని పేరు నదీమ్ అని తేలింది. పోలీసులు ఇప్పటికే నదీమ్ ఇంటిని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కారు శిథిలాలను ఫోరెన్సిక్స్ బృందం పరిశీలిస్తుంది. ఇక ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మరియు ఎన్ఐఏ బృందాలు హర్యానా పోలీసులతో కలిసి నదీమ్ మరియు అతని పరిచయాలను వెతికే చర్యలు ప్రారంభించాయి. ఆ కారు ఎప్పుడు ఎలా ఢిల్లీలోకి వచ్చింది, దాన్ని ఎవరు నడిపారు, దాడికి ముందు ఏమి జరిగిందన్న విషయాలు ఇప్పుడు దర్యాప్తు కేంద్రమవుతున్నాయి. భద్రతా సంస్థలు ఈ ఘటనను ఉగ్రవాద కుట్ర కోణంలో కూడా పరిశీలిస్తున్నాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా కూడా మీడియాకు స్పందిస్తూ ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలిపారు. ఆయన ప్రకారం సాయంత్రం సుమారు 6:52 సమయంలో సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ లో నెమ్మదిగా కదులుతున్న వాహనం అకస్మాత్తుగా పేలిపోయింది. ఆ ధాటికి సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి అని చెప్పారు. పేలుడులో కొంతమంది మరణించారని, మరికొందరు గాయపడ్డారని ధృవీకరించారు. కమిషనర్ గోల్చా ప్రకారం FSL, NIA మరియు ఇతర దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం సంఘటన స్థలంలో ఉన్నాయి. అన్ని కోణాల నుంచి విచారణ జరుగుతుందని తెలిపారు. హోంమంత్రి అమిత్ షా నిరంతర సమాచారం అందిస్తున్నాము. ఆయన స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ఘటన వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంబంధం ఉన్నదేమో అనేది కూడా పరిశీలనలో ఉంది. కారు ఎవరిది, ఎప్పుడు ఢిల్లీలోకి ప్రవేశించింది, పేలుడు ఎలా ప్రణాళికబద్ధంగా జరిగిందనే అంశాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఢిల్లీ మొత్తం హై అలర్ట్లో ఉంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయబడింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, కానీ భయపడవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వైట్ హుండాయ్ I-20 కారుకు సంబంధించి సీసీటీవీ వీడియోను పోలీసులు చూస్తున్నారు. HR 26CE7674 నంబర్ ప్లేట్ తో ఉన్న వాహనం ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో 3 గంటలకు పైగా నిలిపి ఉంచారు. మధ్యాహ్నం 3:19 ప్రవేశించి సాయంత్రం 6:30 సమయంలో బయలుదేరింది. దాదాపు 1 నిమిషం నిడివి గల క్లిప్ లో కారు బదూర్పుర సరిహద్దులోకి ప్రవేశించినట్లు చూపిస్తుంది. పోలీసులు ఆ మార్గాన్ని పరిశీలిస్తున్నారని వర్గాలు తెలిపాయి. అనుమానిత ఆత్మాహుతి బాంబర్ చేయి కిటికీ పై ఉంచి కారు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించినట్లు ఒక చిత్రం చూపిస్తుంది. ఆ కారు డ్రైవర్ నీలం, నలుపు రంగు టీ-షర్టు ధరించి ఉన్నట్టు చెబుతున్నారు. కారు పార్కు చేసిన తర్వాత అనుమానిత ఆత్మాహుతి బాంబర్ ఒక్క క్షణం కూడా కారు నుంచి దిగలేదని వర్గాలు తెలిపాయి. అతను ఎవరి కోసమో వేచి చూస్తున్నాడని, లేదా పార్కింగ్ స్థలంలో సూచనల కోసం ఎదురు చూస్తున్నాడని వారు తెలిపారు. హుందాయ్ I-20 కారు యజమాని డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి బాంబర్ అని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడును ఉగ్రవాద దాడిగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్స్ ఆధారాలు, నిఘా సంస్థలు ఉగ్రవాద సంబంధాలను సూచించిన తర్వాత ఢిల్లీ పోలీసులు UAPA అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్లను ప్రయోగించారు. ఢిల్లీ సమీప రాష్ట్రాలైన ముంబై, కోల్కతా, బెంగళూరు, జైపూర్, హర్యానా, పంజాబ్, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఢిల్లీ పొరుగున ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్ లో రాజధాని నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో 2900 కిలోల పేలుడు పదార్థాల భారీ నిల్వ దొరికిన రోజే ఈ సంఘటన జరగడంతో అనుమానాలు పెరిగాయి. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఒక వైద్యుడు కలిగి ఉన్న I-20 కారు కారణంగా పేలుడు అంటే వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ మాథ్యాలింగ్ బయటపడిందని వర్గాలు తెలిపాయి. ఇక
ఇక మరోవైపు కారు పేలుడు దాడికి సంబంధించి అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. భారతదేశంలో ఉన్న తమ పౌరులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. యుఎస్ ఎంబసీ విడుదల చేసిన భద్రతా హెచ్చరికలో పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదని తెలిపింది. భారత ప్రభుత్వం అనేక రాష్ట్రాలను హైఅలర్ట్లో ఉంచింది. భద్రతా చర్యగా ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లకూడదని యుఎస్ ఎంబసీ తమ పౌరులకు సూచించింది. ముఖ్యంగా జనాల రద్దీ ఉంటే చోటుకు వెళ్లవద్దని హెచ్చరించింది. తాజా సమాచారం కోసం స్థానిక మీడియాను గమనిస్తూ ఉండాలని తమ సిటిజన్లకు సూచించింది. ఇక మరోవైపు వరుస పేలుళ్ల ప్రకంపనలు దైవభూమి కేరళను తాకాయి. ఈ దాడుల వెనుక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉండవచ్చన్న ప్రాథమిక సమాచారంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 2019లో శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ పర్వదినం నాడు జరిగిన దాడుల తర్వాత కేరళలో ఇంతటి తీవ్ర స్థాయిలో హైలైట్ ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం. అసలు కేరళ పోలీసులు ఇంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, కొచ్చి మెట్రో, వాటర్ మెట్రో, బస్ టెర్మినల్ వద్ద పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఎర్నాకులంలోని చారిత్రక యూదుల ప్రార్థన మందిరం, ఇతర మసీదులు, దేవాలయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. అంతర్జాతీయ ఓడరేవు, ఇస్రో, విఎస్ఎస్సి వంటి అత్యంత కీలకమైన సంస్థల చుట్టూ భద్రతా కవచాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ దాడుల ప్రాథమిక విచారణలో ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉండవచ్చని తేలటంతోనే కేరళ పోలీసులు ఈ స్థాయిలో అప్రమత్తమయ్యారని ఉన్నతాధికారులు తెలిపారు. 2019లో కొలంబోలో జరిగిన భయంకరమైన ఈస్టర్ డే బాంబు దాడుల తర్వాత రాష్ట్రంలో ఇంతటి కట్టుదిట్టమైన భద్రతా హెచ్చరికలు జారీ చేయడం ఇదే మొదటిసారని వారు తెలిపారు. ఇది పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. భద్రతా సంస్థల వర్గాల వివరాల ప్రకారం ఈ ఘటన వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంబంధం ఉన్నదేమో అనేది కూడా పరిశీలనలో ఉంది. కారు ఎవరిది, ఎప్పుడు ఢిల్లీలోకి ప్రవేశించింది, పేలుడు ఎలా ప్రణాళికాబద్ధంగా జరిగిందనే అంశాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఢిల్లీ మొత్తం హై అలర్ట్లో ఉంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, కానీ భయపడవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.